గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు రోజంతా కష్టపడి కాసంత శారీరక ఉపశమనం కోసం కళ్ళు సేవిస్తుంటారు. అయితే కళ్ళు వ్యాపారస్తులు మాత్రం చెట్లకు గీసిన కళ్ళును విక్రయించకుండా కృత్రిమ కళ్ళు అమ్ముతున్నారు. దీంతో జనాలకు కల్తీ కళ్ళు వ్యసనంగా మారుతుంది. ఒక్కరోజు కృత్రిమ కళ్ళు లేకపోయినా వింతగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కల్తీ కళ్ళు వ్యాపారస్తులు తమ దందా సాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో కల్తీ కళ్ళు వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కృత్రిమ కళ్ళు వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుండగా ఆబ్కారీ శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలంలో 37 గ్రామ పంచాయతీలకు 12, దోమ మండల పరిధిలో 36 గ్రామాలకు 13, కులచెర్ల మండలంలో 35 గ్రామాలుండగా 14, చౌడాపూర్ 12 గ్రామాలకు 8 టీఎఫ్టీ స్వతంత్ర లైసెన్సులున్నాయి. అలాగే పరిగి ఆబ్కారీ శాఖ పరిధిలో 8 టీసీఎస్ సంఘం లైసెన్సులున్నాయి. అయితే లైసెన్సులు కలిగి ఉండేవారు కాకుండా కృత్రిమ కళ్ళు వ్యాపారులు ఈ విక్రయాలు సాగిస్తున్నారు. అయితే గౌడన్నల లైసెన్సులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు ఆబ్కారీ శాఖ అధికారులు విముఖత చూపుతున్నారు. ఇవాళ పరిగి నియోజకవర్గంలో దోమ, కులచెర్ల, పూడూరు కావచ్చు, పరిగి కావచ్చు, కళ్ళు దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. కొన్నిటికి లైసెన్స్ ఉన్నాయి, కొన్నిటికి లైసెన్స్ కూడా లేవు. లైసెన్స్ లేకపోయినా కూడా కొన్ని విలేజ్లో కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. అట్లాగే ఒక లైసెన్స్ రావాలంటే మినిమం ఒక 100 చెట్లు ఈత చెట్లు ఉండాలి. అది ఎక్కడ కూడా చూపెట్టకుండా లైసెన్స్ పొందుతున్నారు. కొన్ని విలేజ్లో లైసెన్స్ కూడా లేవు, అయినా వాళ్ళు అమ్ముతున్నారు విచ్చలవిడిగా. దీని కళ్ళు ఒక 2 రోజులు తాగకపోతే ప్రజలు మెంటల్గా ప్రిపేర్ అయ్యి రోగాల పాల్పడి హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు కానీ ఎక్సైజ్ అధికారులు స్పందించి దీనికి అరికట్టాలని మేము సిపిఐ పార్టీగా కోరుతున్నాం. లైసెన్స్ లేని పల్లెల్లో సైతం విచ్చలవిడిగా కల్తీ కళ్ళు విక్రయాలు కొనసాగుతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం మామూలు మత్తులో జోగుతున్నారు. అధికారం మొద్దు నిద్ర వీడకపోవడంతో ఇదే అదురుగా భావించిన కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఏ ఊరికి లైసెన్స్ లేదో ఆ ఊరిలో పోటీ పడి కల్తీ కళ్ళు విక్రయాలు చేస్తున్నారు. పోటీ పడి మరి కృత్రిమ కళ్ళు విక్రయాలు కొనసాగిస్తూ సామాన్య ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తైనా చూడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇవాళ పరిగి నియోజకవర్గంలో దోమ, కులచెర్ల, పూడూరు కావచ్చు, పరిగి కావచ్చు, కళ్ళు దుకాణాలు విచ్చలవిడిగా ఉన్నాయి. కొన్నిటికి లైసెన్స్ ఉన్నాయి, కొన్నిటికి లైసెన్స్ కూడా లేవు. లైసెన్స్ లేకపోయినా కూడా కొన్ని విలేజ్లో కళ్ళు దుకాణాలు నడుస్తున్నాయి. అట్లాగే ఒక లైసెన్స్ రావాలంటే మినిమం ఒక 100 చెట్లు ఈత చెట్లు ఉండాలి. ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మన మున్సిపల్ కార్మికుడు రామచంద్రయ్య గారని మన పరిగి మున్సిపల్లోనే పనిచేస్తాడు. అతను స్వీపర్గా పనిచేస్తాడు. ఈరోజు హాఫ్ డే కాబట్టి వాళ్ళకు ఇంత మందు తాగడానికి ఏదానికో ఇట్లా బయటికి వెళ్ళినట్టున్నారు. అక్కడ తాగేసి కళ్ళు దుకాణాలు పోయి కళ్ళు తాగిన తర్వాత అక్కడ కళ్ళు దుకాణం వెనక సైడ్ పోయిన తర్వాత అక్కడ ఏమైందో తెలియదు. మార్కెట్ యార్డ్ వెనక సైడ్ బ్యాక్ సైడ్ పందల షెడ్ ఉంది కదా, అక్కడ ఆ పందల షెడ్ వెనక ఏది ఇంకోటి రేకుల షెడ్, ఆ రేకుల షెడ్ దగ్గర పడి ఉన్నాడు ఆ పిల్లాడు. ఇంకోటి మన సీను అనే పిల్లగాడు కూడా తోడున్నాడు, కానీ ఆ పిల్లాడిని కూడా కంట్రోల్ కాలేకపోయింది. ఆ పిల్లగాడు టోటల్ గా వాళ్ళు కూడా వచ్చారు, వీడియో క్లిప్స్ కూడా తీసి. అనుమతుల పేరుతో కొందరు ఈత, తాటి చెట్లకు కళ్ళు గీయకుండానే కృత్రిమ కళ్ళు తయారు చేసి చెట్టు కళ్ళు అంటూ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. క్లోరల్ హైడ్రేట్, డైజీఫామ్, సల్ఫర్ ఆక్సైడ్, నురుగు వాసన కోసం మినప పిండితో పాటు మత్తు కోసం డీసీని ఉపయోగించి కృత్రిమ కళ్ళు తయారు చేశారు. మత్తు కోసం ఉపయోగించే డీసీని మోతాదుకు మించి వాడితే సేవించిన వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. మత్తు కోసం వాడే డీసీని వీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నారో ఎవరికీ తెలియడం లేదు. లైసెన్స్ కలిగిన కొందరు నిబంధనలు నీళ్లొదిలేసి వ్యవహరిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఏం పేరు? చంద్రయ్య, రామచంద్రయ్య. ఆయన ప్రేమనగర్ కాలనీ. ఆయన మాసారిగా లేబరే. ఆయన పొద్దున మాసారిగా డ్యూటీ చేసిండు, 10 గంటల దగ్గర డ్యూటీ చేసిండు. తర్వాత మేము ఇళ్ళకి వచ్చేసాం. ఆయన డ్యూటీ మీదనే ఉండే, మరి అందుట్లోనే కళ్ళు తాగిండు ఉదయం. కళ్ళు తాగిన తర్వాత మాకు కనిపించలేదు, మేము వెళ్ళొచ్చినాము. ఇక అసలు ఆయన పరిస్థితి ఏమైందో, ఆయన ఎక్కడ వెళ్ళిండో కూడా మేము గమనించలేదు, మేము చూసుకోలేదు. ఇక అందుకనే చనిపోయిన కళ్ళు తాగిండు చనిపోయిండు అంటారని మాకు ఫోన్లు వస్తుంటే మేము అందరం లేబర్స్ మొత్తము హఠాహుటిగా పరిగెత్తుకొచ్చినాం. చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కల్తీ కళ్ళు సేవించడం వల్ల ఎందరో అనారోగ్యానికి గురవుతున్నారో, మరెందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద మృతితో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గతేడాది కృత్రిమ కళ్ళు సేవించిన రామచంద్రయ్య అనే మున్సిపల్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో వారి కుటుంబం రోడ్డున పడింది. కార్మికుడి మృతితో తోటి కార్మికులు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పరిగి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర రోడ్డుపై నిరసన చేపట్టారు.